తెలుగుదేశం పార్టీ అంటే టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి, ఆర్గనైజేషన్ ఎలా చేసుకోవాలి అనే దానికి ఒక ఉత్తమ ఉదాహరణ ఈ క్లస్టర్ వైడ్ గా జరిపినటువంటి మహానాడు. ఎందుకంటే మహానాడు జరిపితే వేలాది వాహనాల్లో వెళ్ళి మరి మూడంత ఆయిల్ ఖర్చు అవడం, తర్వాత ఖర్చులు పెరిగిపోవడం అన్నిటిని తగ్గించాలి. పొదుపు చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి గారికి సంఘీభావంగా మరి యొక్క మహానాడుని ఏ గ్రామంలో ఆ గ్రామంలోనే రెండేసి అంటే టౌన్కి వచ్చేటప్పుడు 2 మండలానికి 2 అలాగా రాష్ట్రవారీగా జరిపి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినటువంటి ఘనత దేనికైనా ఉందంటే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఈ మధ్యకాలంలో తన కుమారుడైనటువంటి లోకేష్ గారు ఆయన వచ్చిన తర్వాత టెక్నాలజీని విలువగా ఉపయోగించడమే కాకంటే మరి మహానాడు నిర్వహణలో కూడా కొట్టొచ్చినట్టుగా మరి యొక్క సహజత్వానికి దగ్గరగా ఉండేలాగా ఈసారి మహానాడు నిర్వహించారు. ఇవన్నీ కాదు, ఇవాళ 33% స్త్రీలకి రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి మహానాడు పూర్వకంగా ప్రకటించడం అనేది చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం. భారతదేశంలో ఇంకా మహిళా బిల్లు ఓకే అవ్వలేదు, మరి అయినా సరే కూడా ఇక్కడ మేము 33% ఇస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళల పక్షపాతి పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన 103వ పుట్టినరోజు, ఆయన తలుచుకుందే తెలుగుదేశం లేదు. అలాంటి తెలుగుదేశం పార్టీలో స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించింది ఆయన, మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది ఆయన, బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది ఆయన. మరి అదే విధంగా ఈ యొక్క భారతదేశంలో ఎవరో మొదలు పెట్టక ముందే సంక్షేమ రంగాన్ని పరుగులు పెట్టించింది ఆయన. ఈ పెన్షన్ కానీ బియ్యం కానీ ఏదైనా చూసుకోండి, సంక్షేమ రంగాన్ని పరుగులు పెట్టించింది స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆయన బాటలో ఆయన ఇచ్చినటువంటి ఆ పెన్షన్లు కానీ ఆ పథకాలు కానీ కొనసాగిస్తూ కొత్తవి చేరుస్తూ మరి ఇవాళ సంక్షేమ రంగాన్ని
కొత్త పుంతలు దొక్కిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన వారసుడుగా లోకేష్ గారు, మరి అదే విధంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు జలవనరుల శాఖ మంత్రి గారు కూడా ఆయన అక్కడ వేదిక మీద ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పాలకుల్లో ఏం జరుగుతుంది, ఏ క్లస్టర్లో ఏం జరుగుతుంది, ఎవరు నాయకులు అక్కడ ఉన్నారు, కన్ఫర్మేషన్ ఎలా ఉంది, మహానాడిని సక్సెస్ చేశారా లేదా అని చెప్పేసి నిరంతరంగా టచ్ లో ఉంటూ మరి యొక్క సక్సెస్ ని ఆయన కూడా ఆస్వాదించినటువంటి పరిస్థితి ఉంది. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మరి ఈ మహానాడికి సహకరించినటువంటి మహిళా మంత్రి, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.